ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదిక్ ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు మనతో ఉన్నారు. గురుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. నమస్కారం. ఓం నమ శివాయ. ఓం నమో వెంకటేశాయ. గురుగారు, ఉగాది రాశి ఫలితాలు మరి ద్వాదశ రాశుల వాళ్ళకి ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. దీనిలో భాగంగా వృషభ రాశి వాళ్ళకి ఈ పరాభవనామ సంవత్సరం ఎలా ఉండబోతుంది, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? వృషభ రాశి ఈ సంవత్సరం మీదే మంచి సంవత్సరం వృషభ రాశికి. మనం మాట్లాడుకుంటే ఈసారి వీళ్ళకి ఆదాయం 5, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 4. అంటే ఆదాయం తక్కువ ఉంది, ఖర్చు ఎక్కువ ఉంది. బ్యాలెన్స్ చేసుకోవాలి. ఖర్చు ఉంటుంది. ఖర్చు పెట్టాడు అంత అంటే ఏంటి? అంత ఆదాయం ఇచ్చి అంత ఖర్చు ఎందుకు పెట్టాడు దేవుడు అంటే పెళ్ళి జరుగుతుంది, పెళ్ళిలో ఖర్చు ఉంటుంది, మెడికల్ బిల్స్, హాస్పిటల్ బిల్స్ ఉంటాయి, హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవండి, ఈ సంవత్సరం డబ్బులు ఖర్చు అవుతాయి, జాగ్రత్తగా ఉండాలి. 5, 14 అంటే మీ చూడు 3 రెట్లు, దాదాపు మీరు సంపాదించిన దానికంటే 3 రెట్లు. మీ ఆవిడ కూడా సంపాదిస్తుంది, ఆమె కూడా సహాయం చేస్తుంది, మీ నాన్నగారి దగ్గర కూడా డబ్బులు ఉంటాయి. కానీ ఎంతైనా మీరు మాత్రం రెడీగా ఉండాలి. అజాగ్రత్త, కేర్లెస్నెస్, నేను హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోను, పెళ్ళి చూద్దాంలే అని అనుకుంటే కష్టం. రెడీగా ఉండండి, సేవింగ్స్ చేసుకోండి. ఎవరికైనా ఈసారి వృషభ రాశిలో డబ్బులు ఖర్చు అవుతాయి, డబ్బులు సంపాదిస్తారు కూడా. ఈ సంవత్సరం బాగుంది. వృషభ రాశి వాళ్ళకి టర్నింగ్ పాయింట్ ఫిబ్రవరి 20 సాటర్న్ నెప్ట్యూన్ కంజంక్షన్ ఉంది. ఫిబ్రవరి 20 తారీఖు తర్వాత వృషభ రాశి వాళ్ళకి మంచి సమయం మొదలవ్వబోతుంది. వీళ్ళ ఆదాయ వ్యయాలు ఇవన్నీ ఏ విధంగా ఉన్నాయి గురుగారు? అవమానం, రాజ్యపూజ్యం, అవమానం ఇవన్నీ కూడా. రాజపూజ్యం 5, అవమానం 4. వీళ్ళని ఎవరు ఏం టచ్ చేయలేరు ఈసారి సంవత్సరం. బేసిక్గా వీళ్ళని ఎవరు ఏం అనలేరు. అంటే కూడా వీడు ఊరుకోడు. వృషభం అంటే తెలుసు కదా, మన బాహుబలిలో వృషభం ఎట్లా మీదకి వచ్చేస్తుంది. వృషభ రాశి వాడిని ఎవడు ఏం అనడు. అంటే వీడు వదలడు అండి, బతకనివాడు. వృషభ రాశి చాలా డేంజర్. తెలుసు కదా వృషభం గురించి, అది ఎట్లా వస్తుంది, మీదకి వచ్చేస్తుంది, అది ఖర్చేస్తుంది, కొట్టేస్తుంది. 12 రాసుల్లో అసలు విపరీతమైన కోపం ఎవరికైనా ఉందంటే వృషభ రాశి వాళ్ళకి. ఎవరైనా ఏదైనా అస్సలు ఊరుకోడు, కొడతాడు. మామూలుగా ఎవరైనా ఏమైనా అంటే మనము తిడతాము, లేకపోతే క్షపిస్తాము, లేకపోతే లోపలే గింజుకుంటాము. వీడు అట్లా కాదు, డైరెక్ట్గా వచ్చి కొట్టే బ్యాచ్. కాబట్టి వీడితో ఎవడు బేసిక్గా పెట్టుకోరు. కానీ వీడు చాలా మంచోడు, కానీ కోపిష్టి, అమాయకుడు, భోలా శంకర్ అంటారు కదా, తెలుసు కదా. చాలా హ్యాపీగా ఉంటాడు. ఎవడేమైనా అంటే ఇంకా 3వ కన్ను తెలుస్తాడు. బేసిక్గా వృషభ రాశి వాళ్ళు అది. వృషభం అంటే కూడా శివుడిదే కదా, నంది. బేసిక్గా శివుడికి ఎలాంటి లక్షణాలు ఉంటాయి, నంది కూడా అట్లనే ఉంటాడు. అంతే కదా. అహంకారం ఉంటుంది, ఈగో ఉంటుంది, నేను అని ఉంటుంది. అది తగ్గించుకోవాలి. అదే వృషభానికి ప్లస్ మైనస్. అదే ముందుకు తీసుకెళ్తుంది, అదే వెనక్కి నెట్టుతుంది. సో తర్వాత ఇప్పుడు వీళ్ళ గురించి మాట్లాడదాం. వీళ్ళకి రాహు 10వ ఇంట్లో, శని 11వ ఇంట్లో. సో వీళ్ళకి సరళ యోగము, విమల కీర్తి యోగం ఉంది ఈసారి. ముందు సరళ యోగం గురించి మాట్లాడదాం, తర్వాత విమల కీర్తి యోగం గురించి మాట్లాడదాం. సో ఫస్ట్ సరళ యోగం. సరళ యోగం అంటే ఏంటి? పని అవుతుంది, అనుకున్న పని అవుతుంది. ఈసారి తూచా తప్పకుండా అనుకున్న పని అవుతుంది, కానీ కొంచెం ఇబ్బంది పెడతాడు దేవుడు, కానీ మీ పని అవుతుంది. సో మీరు అనుకున్న పనులన్నీ అవుతాయి. నో నీడ్ టు వరీ. దీనికంటే పెద్ద శుభవార్త లేదు. కంగ్రాచులేషన్స్, యు ఆర్ వెరీ లక్కీ వృషభ రాశి. భూమి కొనే అవకాశం ఉంది. వ్యాపారం పెడితే చాలా బాగా నడుస్తుంది, పేరు ప్రఖ్యాతి వస్తుంది వ్యాపారానికి. ఫుడ్ బిజినెస్ పెడతారా, వీడి దగ్గర ఇడ్లీ బాగుంటుందిరా అని పేరు వస్తుంది. అరే వాడి దగ్గర బిర్యానీ బాగుంటుందిరా, పేరు వస్తుంది. పెట్టే వ్యాపారానికి పేరు వస్తుంది. తర్వాత పెళ్ళి చేసుకున్న వాళ్ళకి మంచి కట్నం వస్తుంది. ఫాదర్ సైడ్ నుంచి కూడా డబ్బులు వస్తాయి. ఎమోషనల్గా అయితే అసలు గాల్లో ఉంటాడు మనిషి సంవత్సరం. నేను హై ఇన్ కాన్ఫిడెన్స్, విపరీతమైన కాన్ఫిడెన్స్. పిచ్చి ఎక్కుతుంది నెత్తిలో రోజు. అసలు మీరే చెప్పండి, డబ్బు ఉంది, అందమైన భార్య వచ్చింది,
ఏ రేంజ్లో వాడికి మెంటల్ వస్తుంది, పిచ్చడైపోతాడు కదా. దాన్ని ఎవరు ఆపలేరు ఇంకా. గాల్లో తేలుతాడు ఇంకాడు. గాల్లో తేలే సంవత్సరం ఇది. చాలా మంచి సంవత్సరం అండి వృషభ రాశి వాళ్ళకి. ఒక్కటి ఈ అన్నిటికి ఒకటే, నువ్వు మంచివాడుగా మారితే చాలు. కనీసం ఒక 50%, ఒక 10% మారినా చాలు. తర్వాత శివగ్రహం ప్లూటో 9వ ఇంట్లో ఉంది అంటే ఇదంతా కారణం ఏంటంటే దేవుడే. దేవుడు ఆశీర్వాదం ఉంది తమ్ముడు నీకు. శివయ్య ఆశీర్వాదం ఉంది సంవత్సరం. శివయ్య మెయిన్గా పార్వతీదేవి ఆశీర్వాదం ఉంది. శివ పార్వతులు ఇద్దరు ఆశీర్వాదం ఉంది. నూతన అవకాశం, ఎన్నో కొత్త అవకాశాలు వస్తాయి. యురానస్ ఈజ్ ఇన్ ఫస్ట్ హౌస్, లగ్న అంటే కొత్త అవకాశాలు 100 వస్తాయి. నువ్వు దాంట్లో ఒకటో రెండో సద్వినియోగం చేసుకుంటే చాలు. అసలు ఎలా చెప్పాలి అర్థం కావట్లేదు, అంత బాగుంది వృషభ రాశి వాళ్ళకి. సో మంచోడికైతే ఇదంతా మంచిగా జరుగుతుంది, కానీ ఇప్పుడు చెడ్డోడికి మనం పరిహారం చేసుకోవాలి. తర్వాత విమల కీర్తి యోగం. విమల కీర్తి యోగం అంటే ఏంటి? పేరు ప్రఖ్యాతి అనేది రావడం జరుగుతుంది. నీ సర్కిల్ ఎంత ఉందో దానిలో నీకు మంచి పేరు ప్రఖ్యాతి అనేది వస్తుంది. నువ్వు ఇన్స్టాగ్రామర్, ఇన్ఫ్లుయెన్సర్ అవ్వచ్చు, యూట్యూబర్ అవ్వచ్చు, లేకపోతే మీ ఆఫీస్లో ఒకడ అవ్వచ్చు. నీ స్థాయిలో, నీ సర్కిల్లో నీకు పేరు రావడం అనేది జరుగుతుంది. నో డౌట్. కాలర్ ఎగరేస్తావు, జనాలు చూసి షాక్ అవుతారు. అరే వీడేంట్రా ఇంత అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు, మనకి యావరేజ్ అమ్మాయి కూడా పడట్లేదు, ఈడేకంగా పెళ్ళి చేసేసుకున్నాడు, ఏంద్ర ఈడ అదృష్టం ఇలా ఉంది అని కొల్లుకుంటారు. తర్వాత జాబ్ గ్యారంటీ 100% జాబ్ వస్తుంది వృషభ రాశి వాళ్ళకి. తర్వాత ఆరోగ్యం గురించి మాట్లాడాలండి. అసలు స్టన్ అయిపోతారు మీరు. తెలియకుండా మీకు అనుకోకుండానే మీ ఆరోగ్యం అనేది ఇంప్రూవ్ అవుతుంది. మీరు విపరీతమైన ఎక్స్ట్రీమ్ డైట్లోకి వచ్చేస్తారు. అంటే రోజుకొక పూట తినడము, ప్రోటీన్ వేసుకోవడము, జిమ్కి వెళ్ళడము. అంటే చాలా బాగుందండి ఈ సంవత్సరం. మీకు ఆరోగ్యపరంగా బాగుంది, జాబ్ పరంగా బాగుంది, అన్నీ బాగున్నాయి. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇది గోచారమే. మీ జన్మజాతకం ఏంటి? నువ్వు మంచాడవా చెడ్డాడవా? నువ్వు గనక బై మిస్టేక్ మంచాడవు అనుకో, అమ్మ తిరుగులేదురా బాబు ఈసారి మీకు. నువ్వు చెడ్డాడు అనుకో, ఇవన్నీ గండాలు పడతాయి, అన్నిటికీ బ్లాక్స్ పడతాయి. కాబట్టి ఇప్పుడు కూడా సమయం ఉంది. నువ్వు చెడ్డాడు అయితే మంచివాడుగా మారిపో. మళ్ళీ రాని అవకాశం, మళ్ళీ వృషభ రాశికి మంచి సమయం వస్తుందో లేదో తెలీదు. అని ఈ సంవత్సరం గోచారం చూస్తున్నాం. మళ్ళీ ఎన్ని సంవత్సరాల తర్వాత వృషభ రాశికి మంచి రోజులు వస్తే తెలియదు కదా. ప్రతి సంవత్సరం వృషభ రాశిది ఉంటుందా? ఉండదు కదా. ఒక సంవత్సరం ఒక రాశిదే ఉంటుంది. ఇప్పుడు ఈ సంవత్సరం వృషభ రాశి వాళ్ళది, మకర రాశి వాళ్ళది. ఫ్రాంక్గా చెప్తున్నా, ఈ సంవత్సరాన్ని వాడుకోవాలి. నెక్స్ట్ ఇయర్ అయితే మీది కాదు. ఈ సంవత్సరాన్ని ఉన్నట్టు వాడుకుంటే జాక్ పాట్ మీదే. ఎలా వాడుకోవాలి ఇప్పుడే చెప్పాను. మంచి పనులు చేయి, మంచివాడగా బ్రతుకు, లేకపోతే మంచివాడగా నటించు. ఈ ప్రకృతికి, ప్రపంచానికి మంచివాడలాగా కనిపించు. అప్పుడు నీకు మంచి జరుగుతుంది. లేకపోతే బెస్ట్ ఏంటి తెలుసా? మంచివాడుగా మార్పు. బేసిక్గా మంచోళ్ళు 1% ఉంటారు, 99% ఏదో మైలం ఉంటుంది. సో మంచోడుగా మారిపోతే బెటర్. ఎందుకంటే మంచి సమయం నడుస్తుంది. మంచోడికి ఎంతైనా దేవుడు ఇచ్చేసి వెళ్తాడు. ఊహకు అందనంత ఇస్తాడు, 1,00,000 కోట్లైన ఇస్తాడు. సో మంచి సమయంని ఎందుకు చెడగొట్టడం కదా. ప్రతి దేవత ఒక డోర్ దగ్గర వచ్చి తలుపు తట్టుతుంది. నువ్వు మంచోడుగా నటించి తలుపు తీసి మంచిగా మాట్లాడితే అయిపోతుంది కదా, అవునా కాదా? సో ట్రై టు బీ యాజ్ గుడ్ యాజ్ యూ క్యాన్. మంచిగా ఆలోచించు, మంచిగా మాట్లాడు, మంచిగా బ్రతుకు. 10 మందికి దానం చెయ్యి. ఎంత మంచి చేయగలుగుతావు అంత మంచి చెయ్యి ఈసారి. చాలా బాగుంది. నీ జన్మజాతకం బాగాలేస్తే నేను ఏం చేయలేను. నువ్వు దరిద్రుడు, నీచుడు అయితే నేను ఏమీ చేయలేను. నువ్వు మంచోడు అయితే నేనేం చేయనక్కర్లేదు, దేవుడే సాయం చేస్తాడు. నువ్వే ఒక రేంజ్లోకి వెళ్ళిపోతావు. నువ్వు పరమ అసలు గలీజ్గాడైతే నేనేం చేయగలుగుతా? సార్ మాది వృషభ రాశి కమెంట్స్లో పెడతారు. సార్ మాది వృషభ రాశి సార్, మాకు ఏం అవ్వట్లేదు సార్ మీరు చెప్పిందంటే నువ్వు దరిద్రుడివి, నీ జాతకం బాగాలేదు, నేనేం చేయలేను. బాగుపడ్డ వాళ్ళు చాలామంది ఉన్నారు.
సో బేసిక్గా ఈసారి చెప్పేది మనము ఏంటంటే వృషభ రాశి వాళ్ళకి జాతకాలు డెప్త్లో చూద్దాం ఎలా ఉంది వీళ్ళకి. సో ల్యాండ్ కొనే అవకాశం ఉంది. పర్టికులర్గా ఏ టైంలో వీళ్ళు తీసుకుంటే బాగుంటుంది అంటారు? రెండో భాగంలో సెకండ్ హాఫ్, ఎవరికైనా సెకండ్ హాఫే బేసిక్గా. సెకండ్ హాఫ్ బాగుంది సంవత్సరంలో బేసిక్గా. ఫస్ట్ హాఫ్ సంపాదించడం, సెకండ్ హాఫ్ కొనేయడం. శుభకార్యాలకు కూడా అంతే అంటారు. సెకండ్ హాఫ్ మనకు తెలిసింది అది ఏంటది, కార్తీక మాసం పెళ్ళిళ్ళకి సెకండ్ హాఫ్లోనే వస్తుంది. ఓకే, తర్వాత శ్రవణ మాసం అది కూడా సెకండ్ హాఫ్లోనే వస్తుంది ఆల్మోస్ట్. సో సెకండ్ హాఫ్ చాలా బాగుంది. ఎలాంటి వాళ్ళైనా కూడా పలానా విషయాల్లో మీరు జాగ్రత్తగా లేకపోతే ఈ సంవత్సరం ఇబ్బందుల్లో పడతారంటే ఏం చెప్తారు వీళ్ళకి? వృషభ రాశి వాళ్ళకి మీరు ఇబ్బందుల్లో పడతారు, ఏం చేస్తే ఇబ్బందులు పడతారు, ఏం చేస్తే ఆ ఇబ్బందుల నుంచి బయటపడాలి. రెండు, ఒకటి జీబీ, అహంకారం, ఇగో, దానికి పోవద్దు. ఎవ్వరికి ఎదురు సమాధానం చెప్పొద్దు. ఎవరైనా కానీ ఐఎమ్ సారీ, ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, గ్రాటిట్యూడ్, దేవుడా నాకు ఇన్ని ఇచ్చావు, రుణపడి ఉంటాను నీకు. అందరికీ ప్రతి మనిషికి థ్యాంక్ యూ సో మచ్, గ్రాటిట్యూడ్ అంటారు చూడండి. తెలుగులో ఏమంటారు నాకు కరెక్ట్గా గుర్తుకు రావట్లేదు. ఆ గ్రాటిట్యూడ్ ఉండాలి ప్రతి దానికి. నాకు జాబ్ ఇచ్చాడు దేవుడు, నాకు యూట్యూబ్ ఛానల్ ఇచ్చాడు, అది సక్సెస్ఫుల్గా నడుస్తుంది, నాకు ఫ్రెండ్స్ ఇచ్చాడు. ఆ ఫ్రెండ్స్కి ప్రతి మనిషికి థ్యాంక్ యూ చెప్పడం, ఏదో ఒకటి వాళ్ళకి ఇవ్వడం. ఏ స్వీట్ బాక్స్ కావచ్చు, ఏ ఫుడ్ ఐటమ్స్ కావచ్చు, ఏదో ఒకటి వాళ్ళకి ఇవ్వడం. సో బేసిక్గా ఏదో ఒకటి ఇస్తూ ఉంటే బాగుంటుంది. తర్వాత మనం మాట్లాడేది ఇప్పుడు ఏమి చేయాలి అంటే రెమెడీస్. బేసిక్ బిగ్గెస్ట్ రెమెడీ వీళ్ళకి ఏంటంటే గ్రాటిట్యూడ్. కృతజ్ఞతాభావం. బాగా చెప్పారు. ఎంత కృతజ్ఞత భావం ఉంటే అంత బాగుంటుంది. సో తర్వాత మన దైవికమైన రెమెడీస్ కూడా చెప్పాలి. వృషభ రాశి కాబట్టి నంది అంటే శివుడి దగ్గరికి వెళ్ళిపోవాలి. శివయ్య దగ్గరికి వెళ్ళిపోవండి, దేవుడు ఆశీర్వాదం తీసుకోండి. ప్రతి సోమవారం మీరు శివయ్య దగ్గరికి వెళ్ళాలి. అది కాకుండా శుక్రవారం రోజు రాధాకృష్ణ టెంపుల్కి కూడా వెళ్ళండి. అలా అని చెప్పేసి దేవుడి దగ్గరికి వెళ్ళడం అది ఒకటే కాదు పరిహారం. పేదవాడికి సాయం కూడా చేయాలి. రోడ్డు మీద ఎవరితో పడను ముందు వాడికి మనం సాయం చేయాలి, తర్వాత దేవుడి దగ్గరికి వెళ్ళాలి. లేనివాడికి డబ్బులు ఇవ్వండి, తర్వాత దేవుడు కదా. నువ్వు 10 మందికి సాయం చేస్తే దేవుడు నీకు సాయం చేస్తాడు. చాలామంది నాకు చెప్పుకుంటారు, గుళ్ళు గోపురాలకు వెళ్ళాను, అదేదో కాశీకి వెళ్ళాను, అరుణాచలంకి వెళ్ళాను, 1,00,000 రూపాయలు ఖర్చు అయింది అంటారు. సరే 1,00,000 రూపాయలు ఖర్చు అయింది తప్పులేదు. నువ్వు పేదవాడికి 10,000 ఇచ్చావా? ఇవ్వరు. పుణ్యక్షేత్రాలకు ఎంతైనా ఖర్చు పెడతారు, పేదవాడికి 10,000 ఇస్తారు, ఇవ్వరు. అనాథాశ్రమంకి వెళ్ళాలి, ఆర్ఫనేజెస్కి వెళ్ళాలి, అక్కడ 50,000 ఇవ్వాలి. తర్వాత నీకు నువ్వు 1,00,000 రూపాయలు పెట్టుకో, తప్పులేదు. నువ్వు దేవుడికి ఎంత పెడుతున్నావో పేదవాళ్ళకి కూడా అంత పెట్టు. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఫర్ వృషభ రాశి. ఒక చేత్తో తీసుకుంటున్నావు కదా, ఒక చేత్తో ఇవ్వాలి కూడా. ఎంత తీసుకుంటున్నావో అంత ఇవ్వు, అది గుర్తుపెట్టుకో. బేసిక్గా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. దేవుడని చాలామంది చాలా ఖర్చు పెట్టేస్తారు, దానివల్ల ఏం యూజ్ ఉండదు. అక్కడ పెట్టాలి, ఇక్కడ పెట్టాలి కదా. నువ్వు దేవుడు గుడికి వెళ్ళావు, బయట యాచకులు ఉంటారు, వాళ్ళకు ఇవ్వాలి కదా. దేవుడు గుడికి వెళ్ళావు, అన్నదానం చేయాలి అక్కడ కదా. నేను 5 స్టార్ హోటల్లో ఉన్నాను, నేను ఫ్లైట్లో వెళ్ళడం కాదు, అక్కడ వెళ్ళి అన్నదానం చేయించాలి. అది కూడా చాలా ఇంపార్టెంట్. తప్పులేదు, నువ్వు 5 స్టార్ హోటల్లో ఉండు, ఫ్లైట్లో వెళ్ళు, నేనేం కాదనట్లేదు. అన్నదానం చేయించాలి, యాచకులు 10 మందికి బట్టలు పెట్టాలి. పేదవాళ్ళకి ఎంత చేయగలిగితే అంత చేయాలండి, అది గుర్తుపెట్టుకోవాలి. నువ్వు పేదవాడికి ఎంత చేస్తే దేవుడు నీకు అంత చేస్తాడు. ఇవాళ హైదరాబాద్లో నాకు తెలిసి ఒక నెలకు ₹1,00,00,000 పైన సంపాదించేది 1000 మందే ఉన్నారు అంతే. ఎందుకు? వాళ్ళు చేయగలుగుతున్నాడు సేవ సొసైటీకి. ఎంత చేయగలిగితే అంత దేవుడు ఇస్తాడు, అది. సో అది గుర్తుపెట్టుకోవాలి. కీప్ గివింగ్, దట్స్ ఇట్. ఓవరాల్గా ఈ వృషభ రాశి వాళ్ళ పరిస్థితి ఈ నూతన సంవత్సరం ఏ విధంగా ఉంటుందో మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు.